మరోవైపు కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్ల డిమాండ్లు ఊపందుకున్నాయి. వరంగల్ జిల్లా జనగామను జిల్లా చేయాలంటూ భారీ ర్యాలీ తీశారు మహిళలు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ఎల్లారెడ్డిని రెవెన్యూ డివిజన్ చేసి కామారెడ్డి జిల్లాలో చేర్చాలంటూ రోడ్డెక్కారు జనం. రాష్ట్రంలో కొత్త జిల్లాలు డివిజన్ల డిమాండ్లు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం స్పీడప్ చేయడంతో జనగామను కూడా జిల్లాగా ప్రకటించాలంటూ రోడ్డెక్కారు జనం. ఆందోళనలో భాగంగా లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు జేఏసీ నాయకులు. ర్యాలీలో మహిళలు బోనాలు ఎత్తుకుని కోలాటమాడుతూ నిరసన తెలిపారు. జనగామ జేఏసీ పిలుపుతో దాదాపు 5,000 మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. వెంటనే జిల్లా ఏర్పాటు చేయాలంటూ సూర్యాపేట సిద్దిపేట రహదారిపై వంటవార్పు నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న ఒంగు కళాకారులు కళారూపాలతో నిరసన తెలిపారు. ప్రజల ఆకాంక్షను గుర్తించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పెద్ద ఉద్రిక్తతోని ఈ యొక్క లింగాల గణపురం మండలంలో నెల్లుట్ల గ్రామంలోన మండల్ వైజ్ గా మొత్తం ప్రతి ఒక్క కులాలు విచేసి ఇక్కడ తెలంగాణలో మరి వరంగల్ జిల్లా పక్కన ఉన్నటువంటి జనగామను జిల్లా కావాలని తప్పనిసరిగా ఈ ఉద్యమంతో 200 రోజుల పైగా ఈ యొక్క ఉద్యమం జరుగుతున్నది. కావున మా జనగామ జిల్లా ప్రజల యందు తప్పనిసరిగా అవకాశం ఇచ్చి మాకు జనగామ జిల్లా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ కళాకారులు కూడా జనగామ జిల్లా కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు జనగామలో దీక్షకు చాలాగా కూర్చుంటున్నారు, అందరూ మద్దతు తెలుపుతున్నారు. కావున ఈరోజు భారీ కార్యక్రమంతో ఈ లింగాల గణపురం మండలంలో చక్కగా ఈ పెద్ద సంఖ్యలో ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం కొండాపూర్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మూటకొండూరు మండలంలో కలపొద్దంటూ ఆందోళనకు దిగారు జనం. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో 4 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. 5 కిలోమీటర్ల ఉన్న ఆత్మకూరును కాకుండా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూటకొండూరులో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. చివరకు తహసీల్దార్ వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మరోవైపు రెవెన్యూ డివిజన్ కోసం నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే దీక్షలకు దిగారు నేతలు. ఎల్లారెడ్డిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి కామారెడ్డి జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.